ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో బిజీగా ఉన్నారు. దానికి సంబంధించిన బ్రేకింగ్ అప్డేట్ చూస్తున్నాం. కేంద్ర క్రీడా శాఖ మంత్రి మన్సుఖ్ మాండవ్యతో సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు. అమరావతిలో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో బ్యాడ్మింటన్ శిక్షణ కేంద్రం ఏర్పాటుకు సహకరించాలని ఆయన కోరారు. ఇక అమరావతిలో జాతీయ క్రీడల శిక్షణ హబ్ ఏర్పాటుకు అవకాశం ఉందని మాండవ్య దృష్టికి తీసుకువెళ్లారు. కృష్ణా నదీ తీరంలో వాటర్ స్పోర్ట్స్ శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు విస్తృత అవకాశాలు ఉన్నాయంటూ కూడా ఈ సమావేశంలో వివరించారు ఏపీ సీఎం చంద్రబాబు. ఇప్పటికే క్రీడలకు సంబంధించి వివిధ మౌలిక సదుపాయాల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం వివిధ ప్రతిపాదనలను పంపినట్టుగా చంద్రబాబు తెలియజేశారు. ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటనకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శివ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శివ, చెప్పండి, ఇవాల్టి సీఎం చంద్రబాబు ఢిల్లీ టూర్ స్కెడ్యూల్ ఎలా ఉండబోతోంది? అప్డేట్స్ ఏంటి? ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటన రెండో రోజు కొనసాగుతుంది. ఈ పర్యటనలో భాగంగా ఈరోజు ఉదయం 10 గంటలకు కేంద్ర యువజన సర్వీసుల శాఖ అలాగే క్రీడా మంత్రిత్వ శాఖ సంబంధించిన అంటే కేంద్ర మంత్రిని మన్సుఖ్ మాండవ్యను సీఎం చంద్రబాబు కలిశారు. రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి సంబంధించి కేంద్ర ప్రభుత్వ సహకారం ఇవ్వాలంటూ కూడా ఆయనకు కొన్ని వినతి పత్రాలు సమర్పించారు. రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి అంటే యువతను ప్రోత్సహించేందుకు ఖేలో ఇండియాకు సంబంధించిన అవసరాలను దానికి సంబంధించిన ప్రాజెక్టులను నెలకొల్పేందుకు ఆర్థికంగా కానీ దానికి సంబంధించి అన్ని విధాలా సహకరించాలనేది ప్రధానంగా సీఎం చంద్రబాబు కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవ్యను కోరారు. అమరావతిలో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో బ్యాడ్మింటన్ స్టేడియంను ఏర్పాటు చేసేందుకు అవకాశం కల్పించాలి, దానికి సంబంధించి నిధులు విడుదల చేయాలంటూ కూడా కేంద్ర మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. దాంతోపాటు అమరావతిలో జాతీయ జల క్రీడలకు సంబంధించిన శిక్షణ హబ్ ఏర్పాటు చేసేందుకు అవకాశం ఉంది కాబట్టి ఆ హబ్ను ఏర్పాటు చేసేందుకు కూడా చొరవ తీసుకోవాలి, దానికి సంబంధించిన అనుమతులు కానీ ప్రాజెక్టుకు ఏ విధంగా చేపట్టాలి, ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనే అంశాలపై కూడా మీరు కూడా సహకారం అందించాలి అనే అంశాలపై కేంద్ర మంత్రితో చర్చించారు. దీనితో పాటు ఖేలో ఇండియా ఏదైతే ఉందో ఖేలో ఇండియాకి సంబంధించిన అంశాలకు సంబంధించి ప్రధానంగా అనేక క్రీడలు ప్రోత్సహించేందుకు 2024-29 స్పోర్ట్స్ పాలసీలో భాగంగా ఏపీలో స్పోర్ట్స్ ఏకోసిస్టమ్ అభివృద్ధికి సంబంధించిన పనులకు సంబంధించి అభివృద్ధికి చర్యలు చేపట్టాం కాబట్టి దానికి సంబంధించిన అంశాలకు సంబంధించి ఇటు కేంద్ర మంత్రికి వివరించారు. దానికి కూడా సహకారం అందించాలని కూడా ఆయన తెలియజేశారు. ఇక ఖేలో ఇండియాలో భాగంగా మార్షల్ ఆర్ట్స్ గేమ్స్ 2025ను ఏపీలో నిర్వహించేందుకు అనుమతి ఇచ్చినందుకు వారి నిర్ణయం తీసుకున్నందుకు కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవ్యకు ధన్యవాదాలు తెలిపారు. మరోవైపు దాని నిర్వహణకు ఏపీలో ఏదైతే మార్షల్ ఆర్ట్స్కి సంబంధించిన గేమ్స్ ఖేలో ఇండియా మార్షల్ ఆర్ట్స్ గేమ్స్ అనేవి ఏపీలో నిర్వహణకు అనుమతి ఇస్తున్నారు కాబట్టి దాని నిర్వహణకు అయ్యే ఖర్చు దాదాపు 25 కోట్లు ఉంటుంది. ఆ నిధులు విడుదల చేయాలనే దానిపై కూడా కేంద్ర మంత్రితో చర్చించారు. మరోవైపు విజయవాడ, విశాఖతో పాటు ఇతర నగరాల్లో అత్యుత్తమ క్రీడా వేదికలపై దృష్టి సారించి వీటిని నిర్వహిస్తామని కూడా ఆయన స్పష్టం చేశారు. మొత్తంగా చూసుకుంటే ఏపీలో ఉన్న ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయి, స్టేడియాలు కానీ ఇటు విజయవాడలో బెన్ సర్కిల్ సమీపంలో ఉన్న ఇందిరాగాంధీ స్టేడియానికి సంబంధించి దాన్ని రిపేర్ చేసుకోవడానికి కానీ దాన్ని డెవలప్ చేసుకోవడానికి కావాల్సిన ఖర్చు 25 కోట్ల ఖర్చు ఉంది కాబట్టి దానికి సంబంధించి నిధులు విడుదల చేయాలి. మరోవైపు రాష్ట్రంలోని ఇతర ప్రాజెక్టులు ఏవైతే క్రీడకు సంబంధించిన అంశాలకు సంబంధించిన ప్రాజెక్టులు అంటే వివిధ ప్రాంతాల్లో ఉన్న క్రీడల అభివృద్ధికి సంబంధించి దాదాపు 341 కోట్లు ఖర్చు అవుతుంది కాబట్టి నిధులను కూడా విడుదల చేయాలనేది కేంద్ర మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. గుంటూరు బీఆర్ స్టేడియంలో మల్టీ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఏర్పాటుకు 170 కోట్ల ఖర్చు అవుతుంది. దాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం త్వరితగతిన విడుదల చేయాలి. అంటే ఇటు ఇందిరాగాంధీ స్టేడియం, మరోవైపు మల్టీప్లెక్స్ స్టేడియం, మరోవైపు ఇతర ప్రాంతాల్లో అంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా క్రీడల అభివృద్ధికి సంబంధించిన స్టేడియంలు ఏర్పాటు చేయాలి కాబట్టి దానికి సంబంధించి 340 కోట్లు విడుదల చేయాలి అనే అంశాలపై కేంద్ర మంత్రిని కలిసి వివరించారు. మొత్తంగా చూసుకుంటే జల క్రీడలకు సంబంధించి కానీ మరోవైపు క్రీడలను ప్రోత్సహించేందుకు ఖేలో ఇండియాకు సంబంధించిన ప్రాజెక్టులు కూడా అక్కడ ఏర్పాటు చేయాలి. అంటే వాటిని ఖేలో ఇండియా హబ్ను ఏర్పాటు చేసి క్రీడలను ప్రోత్సహించి యువతకు అవకాశాలు కల్పించాలి. ఈ అవకాశాలు కల్పించిన తర్వాత వారికి స్పోర్ట్స్ అథారిటీ తరఫున వారికి నిధులు విడుదల చేయడం ద్వారా రాష్ట్రానికి సంబంధించిన క్రీడల అభివృద్ధికి ఉపయోగపడుతుందనే అంశాలపై కూడా కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవ్యను కలిసి
సీఎం చంద్రబాబు వివరించారు. ఇక జిల్లాలో ప్రతిభావంతులైన క్రీడాకారులను గుర్తించేందుకు అదనంగా ఖేలో ఇండియా కేంద్రాలు మంజూరు చేయాలని అంశాలపై కూడా సీఎం చంద్రబాబు మన్సుఖ్ మాండవ్యను కోరారు. మొత్తంగా చూసుకుంటే ఈ ఢిల్లీ పర్యటనలో మన్సుఖ్ మాండవ్యను కలిసి ఇది క్రీడల అభివృద్ధికి సంబంధించి నిధులు విడుదల చేయడంతో పాటు ఏదైతే ప్రాజెక్టుల అభివృద్ధికి సంబంధించి కానీ ఖేలో ఇండియా మార్షల్ ఆర్ట్ గేమ్స్ 2025ను ఏపీలో నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం అవకాశం కల్పించినందుకు నిర్ణయం తీసుకున్నందుకు ధన్యవాదాలు తెలుపుతూనే ఆ నిర్వహణకు అయ్యే ఖర్చు 25 కోట్లు కూడా నిధులు విడుదల చేయాలి. నిధులు విడుదల చేయడం ద్వారా దీన్ని సక్రమంగా నిర్వహించేందుకు అవకాశం ఉంటున్నట్టు కూడా ఆయనకు తెలియజేశారు. మరోవైపు ఈ ఖేలో ఇండియా కేంద్రాలను ఏర్పాటు చేయడం ద్వారా నూతన క్రీడాకారులు ప్రోత్సహించేందుకు అవకాశం ఉంటుందని కూడా తెలిపారు. ఇక తిరుపతి, రాజమహేంద్రవరం, కాకినాడ, నరసరావుపేటలో ఖేలో ఇండియా కింద మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాజెక్టు అభివృద్ధికి సంబంధించి నిధులు కూడా విడుదల చేయాలంటూ కూడా ఆయన కోరారు. మొత్తంగా చూసుకుంటే కృష్ణానదీ తీరంలో వాటర్ స్పోర్ట్స్ శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు విస్తృత అవకాశాలు ఉన్నాయి కాబట్టి దీనికి కూడా సంబంధించి కూడా డిపిఆర్ను కానీ దానికి సంబంధించిన అంశాలకు సంబంధించి ఇటు స్పోర్ట్స్ మినిస్టర్ మన్సుఖ్ మాండవ్యకు వివరించారు. ఇక సాయంత్రం 4:30 కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ను సీఎం చంద్రబాబు కలవబోతున్నారు. ఈ సమావేశంలో రాష్ట్రానికి సంబంధించిన నిధులకు సంబంధించి కానీ ఇటు వెనుకబడిన జిల్లాలకు కేంద్ర ప్రభుత్వం నుంచి రాయితీల రూపంలో వచ్చే నిధులకు సంబంధించి కానీ విభజన సమయంలో ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో ఆ హామీలకు సంబంధించి పెండింగ్ ప్రాజెక్టులకు సంబంధించి నిధులు ఏవైతే ఉన్నాయో ఆ నిధులు విడుదల చేసేందుకు చొరవ తీసుకుని నిధులు విడుదల చేయాలనే అంశాలపై కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్తో సీఎం చంద్రబాబు భేటీ అవుతారు. ఇక మధ్యాహ్నం 2:30 కేంద్ర జలశక్తి శాఖ ఆధ్వర్యంలో జరిగే బనకతెర్ల ప్రాజెక్టు సమావేశానికి కూడా సీఎం చంద్రబాబు హాజరు కానున్నారు. Right, thank you, Shiva.